వెల్కమ్ బ్యాక్. నంద్యాల జిల్లా చిన్న బోధనంలో 3వ రోజు నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగులో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి సూపర్ 6 కలపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ చిన్న బోధనంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేరిందని, ఏడాది కూటమి పాలనలో గ్రామంలో 33 లక్షలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం ఏడాదిలో ఇంత ఖర్చు చేసి ఏ గ్రామంలోనైనా అభివృద్ధి చేసిందా అని ఆమె ప్రశ్నించారు. నాడు సిద్ధమని కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చేసుకున్నారని, నేడు కూడా ప్రజల మధ్యలోకి వచ్చి తలదించుకోవడానికి సిద్ధం కావాలని భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. సుపరిపాలన కార్యకర్తలందరితో కూడా ఏదైతే ఇంటింటి కార్యక్రమంకి మేము ఈ రోజు తిరగడం జరిగిందో, ఎక్కడ అడిగినా కూడా పెన్షన్ వస్తుందంటే పెన్షన్ వస్తుంది అంటున్నారు, టైంకి ఇస్తున్నారంటే టైంకి ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఒక సంవత్సరం కాలంలో ప్రభుత్వము చేసిన కార్యక్రమాలు, మేము చేసిన పనులు, దగ్గరుండి నాయకులు చేపించిన పనులు, ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చూస్తుంటే ఎక్కడ మేము పనులు చేస్తుంటే మీకు కడుపు మంటతోనే సరిపోయింది. మీరు మీ కళ్ళలో నిప్పులు కాల్చుకుంటున్నారు. మాకు సాధ్యం కాలేదు, మేము చేయలేకపోయినా వీళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుంది అని. కానీ ఈ రోజు ప్రజలకి న్యాయం చేయాలి, రాష్ట్రం బాగుపడాలన్న ఒక చాలా గట్టి నమ్మకంతో ఈ రోజు మేము చేయగలుగుతామన్న నమ్మకంతో ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది.